హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. మరి ఒక ఉత్సాహం అయితే వచ్చింది. ప్రిపేర్ అవుదామని చాలామంది 7,437 ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అప్లై డేట్ గురించి మళ్ళీ తాజా అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. మరి సరే, ఏ విధంగా ప్రిపేర్ కావాలి? ఇప్పుడు ప్రతి అభ్యర్థి ముందున్నటువంటి ప్రశ్న, హౌ టు ప్రిపేర్, మరి ఎట్లా చదవాలి నేను దీంట్లో సక్సెస్ కావాలంటే. ముందు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే ఈ పోలీసు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ మనకి 3 స్టేజెస్లో కనిపిస్తుంది. ఫస్ట్ ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి. తర్వాత మీకు ఫిజికల్ టెస్టులు ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. తర్వాత మీకు ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్, ఫైనల్ రిటర్న్ టెస్ట్ సిలబస్ దాదాపుగా ఒకటి టాపిక్ డిఫరెంట్ తప్ప, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏమి ఉన్నాయో మనం చూడాలి. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉంటా. మీకు ప్రిపరేషన్ టిప్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటా. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ కండి. దాదాపు 450 వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మీరు కూర్చొని ఓపిక్గా నోట్స్ రాసుకోండి. చాలా జెన్యూన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిన ప్రీవియస్ ఎస్ఐ పీసీ క్వశ్చన్ చాలా వరకు కవర్ అవుతాయి దాంట్లో మీకు. ఇకపోతే మనము మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మీరు అప్డేట్స్ పొందండి. ఒక్కసారి నేను ఇక్కడ ఉన్నటువంటి జిఎస్ టాపిక్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ప్రిపేర్ కావాలో కూడా హింట్స్ ఇస్తాను. తప్పకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. సక్సెస్లో తప్పకుండా మన ఛానల్ పాత్ర ఉండాలనే గట్టి పట్టుదల నేను కూడా చేస్తున్నాను. మీ సక్సెస్ కనుక తప్పకుండా మన ఛానల్ నిలుస్తుంది. ఇక సిలబస్ ఫర్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అని చెప్తున్నాడు. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అన్నాడు. ఇక్కడ గమనించండి మీరు. ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. 200 మార్క్స్కి మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇక్కడ కొన్ని పోస్ట్ కోడ్స్కి మాత్రం 100 మార్క్స్కి అంటున్నారు. అది మీకు నోటిఫికేషన్లో ఉంది. సివిల్ కానిస్టేబుల్ వీటికైతే 200 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక్కడ టాపిక్స్ వచ్చేసి మనకి మొత్తం 8 టాపిక్స్ ఉన్నాయండి. టోటల్ టాపిక్స్ 8. ప్రిలిమినరీ టెస్ట్లో మనం ప్రిపేర్ కావాల్సిన టాపిక్స్ 8. ఫస్ట్ టాపిక్ ఇంగ్లీష్. చూడండి, ఇంగ్లీష్ అంటేనే కొంత ఫోబియా ఉంటుంది. ఎందుకంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, బట్ అంత ఇబ్బంది అవసరం లేదండి. ఎస్ఎస్సి వరకు ఉన్నటువంటి గ్రామర్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. డైలీ మీరు కొన్ని వర్డ్స్ నేర్చుకోండి. ఫస్ట్ వొకాబులరీ మీద పట్టు సాధించండి. సెంటెన్స్ మీద ఫోకస్ చేయండి. ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఇలాంటి ఏ విధంగా వాడుతున్నారు బాగా అబ్జర్వేషన్ చేస్తే మీరు ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదండి, ప్రాబ్లం ఏమీ లేదు. గమనించండి. ఒక స్టోరీ బుక్ ఇంగ్లీష్ తీసుకొని బాగా రెగ్యులర్ చదవండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలిసిన స్టోరీస్ ఉన్నటువంటి ఇంగ్లీష్ బుక్ ఏదైనా ఒక తీసుకొని చదవడం వల్ల మీకు సెంటెన్స్ స్ట్రక్చర్ మీద, లాంగ్వేజ్ మీద ఒక పట్టు వస్తుంది. అది వస్తే ఈజీగా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. రెండో టాపిక్ వచ్చేసి మనకు అర్థమెటిక్ ఉందండి. జనరల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రాబ్లంలో ఉంటారు. కానీ దీంట్లో అర్థమెటిక్లో కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి. 1-2 టాపిక్స్ కొంచెం క్రిటికల్ టాపిక్స్ ఉంటాయి. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మీకు అనేక రకాల యూట్యూబ్ ఛానల్స్లో అందుబాటులో ఉంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ గైడెన్స్ ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. ఎక్కడికి వెళ్ళైనా తీసుకొని మీరు డైలీ ప్రాక్టీస్ కనుక చేస్తే, యావరేజ్ కానివ్వండి, లాస్ అండ్ ప్రాఫిట్, ఇలాంటి కొన్ని ఈజీ చాప్టర్స్ ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేస్తే మీకు ఇక్కడ స్కోర్ అవుతుంది. ఎందుకంటే అర్థమెటిక్ అనేది ఒక స్కోరింగ్ సబ్జెక్టు. ఎందుకు? రీజన్ ఏంటంటే మీకు ఉదాహరణకు మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ఏ విధంగానైనా చేసి మీరు ఆన్సర్ రాబట్టచ్చు. కానీ జిఎస్లో ఒక క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియలేదు అంటే ఇంకా దాన్ని మనం ఏం చేయలేం, గెస్ పెట్టడం ఏదో తప్ప ఇంకా చేయాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ అర్థమెటిక్ మాత్రం మీరు ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్ అన్నాడు. ఇక్కడ మళ్ళీ మనకి ఏం చేయాలంటే జనరల్ సైన్స్లో బయాలజీ టాపిక్స్ కొన్ని ఉంటాయి. అంటే దాంట్లో బాటనీ, జువాలజీ, మొక్కలు, ప్లాంట్స్ రిలేటెడ్, హ్యూమన్ రిలేటెడ్, జంతువుల రిలేటెడ్. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ని టాపిక్స్ ఇక్కడ మనం చూసుకోవాలి. ఒక 10-15 క్వశ్చన్స్ మీకు ఈ ఏరియా నుంచి వస్తాయి. ఇందులో కూడా ముఖ్యంగా మీరు ఏదైతే ప్లాంట్స్ కానివ్వండి, హ్యూమన్కి, మన మానవ జీవితానికి సంబంధించినటువంటి సైన్స్ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. డిసీజెస్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, మన రిప్రొడక్టివ్ సిస్టమ్ కానివ్వండి, హ్యూమన్లో డైజెషన్ సిస్టమ్ కానివ్వండి, శ్వాసక్రియ,
ప్లాంట్స్లో అయితే ఫోటోసింథసిస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫైటో హార్మోన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అలాంటి వాటి మీద మీరు మొక్కలు ఆర్థిక ప్రాముఖ్యం మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. లేటెస్ట్ శాటిలైట్స్ ఏమున్నాయి, లేటెస్ట్ డిఫెన్స్ సిస్టంలో మిసైల్స్ ఏమున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో కానివ్వండి, రీసెంట్గా మనకు వచ్చినటువంటి విక్రమ్-1 ప్రైవేటు అంతరిక్ష నౌకలు కానివ్వండి, అక్కడ ఫోకస్ చేయండి, డెఫినెట్ క్వశ్చన్స్ పడతాయి. ఇక టాపిక్ నెంబర్ 4 వచ్చేసి మనకు హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నాడు. అందులో మీకు ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇక్కడ ఫోకస్ చేయాలి. ప్రధానంగా సిలబస్లో ఏమిస్తుండో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇండియన్ కల్చర్ అన్నాడు, భారతీయ సంస్కృతి మీద ఫోకస్ చేయండి. సంస్కృతి అన్నప్పుడు ఏంటిది? వే ఆఫ్ లైఫ్, అంటే మన పూర్వీకుల యొక్క కల్చర్ ఏముంది. సింధు నాగరికత నుంచి మీరు స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి పరిణామాలన్నీ జాగ్రత్తగా, అంటే మీరు హిస్టరీ కొంచెం ఎక్కువ లెంతీ సిలబస్ ఉంటుంది, కానీ మీకు అవసరమైనది ఎక్కడ ఫోకస్ చేయమంటున్నాడో కల్చర్ మీద, కట్టడాలు కానివ్వండి, ఇంపార్టెంట్ చారిత్రక నిర్మాణాలు, ప్రజల యొక్క జీవన విధానము, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి వీటి మీద ఫోకస్ చేయండి. ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ పడతాయండి. కాబట్టి యూరోపియన్స్ భారతదేశానికి రావడము, వాళ్ళ మధ్యలో జరిగిన వార్స్ కానివ్వండి, కర్ణాటక వార్స్, తర్వాత బ్రిటిష్ వారు ఇక్కడ కంప్లీట్ సెటిల్ కావడము, ప్లాసీ యుద్ధం నుంచి మీరు సిపాయిల తిరుగుబాటు, తర్వాత 1947 అప్ టు ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లు బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టేంత వరకు మొత్తం మూమెంట్ని అయితే మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ చదువుకుంటే ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ వాళ్ళ కాలంలో వచ్చినటువంటి చేంజెస్, వాటి మీద ప్రధానంగా మీరు ఫోకస్ చేయండి. టాపిక్ నెంబర్ 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అన్నాడు. ఇక్కడ చూడండి, గమనించండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ చదవాలి, తర్వాత దీంట్లోనే పాలిటీ చదవమంటున్నాడు, ఎకానమీ చదవమంటున్నాడు. జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ మీద ప్రధానంగా రివర్స్ కానివ్వండి, పంటలు కానివ్వండి, శీతోష్ణ స్థితి కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, పాపులేషను, తర్వాత రైల్వే జోన్స్, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఈ జాగ్రఫీ పరిధిలోకి వచ్చే అంశాలన్నిటి మీద క్వశ్చన్స్ అయితే వాటి నుండి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఏవైనా న్యూస్లో రీసెంట్గా వచ్చిన ప్లేసెస్, ముఖ్యంగా జాగ్రఫీకి సంబంధించి లేటెస్ట్ ప్లేసెస్ ఏమైనా న్యూస్లోకి వస్తే వాటి మీద ఫోకస్ చేయండి. రివర్స్ ఏమైనా న్యూస్లోకి వస్తే వాటి మీద ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ డ్యామ్స్, ఆనకట్టలు, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్తగా చూడండి. ఎల్నినో, లానినా, ఇలాంటి వాటి మీద ప్రధానంగా ఫోకస్ చేయండి, ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇప్పుడు. తర్వాత పాలిటీ అనేసరికి కూడా మీరు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్, భారత రాజకీయ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రీసెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, కీలకమైన జడ్జిమెంట్స్, ముఖ్యమైన ఆర్టికల్స్, ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, లేటెస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మీద ఫోకస్ చేయండి. వీటి మీద క్వశ్చన్స్ పడతాయి. మన ఛానల్లో అయితే తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ప్రతి సబ్జెక్ట్ సంబంధించి. మీ కరెంట్ అఫైర్స్లో అప్డేట్ అంటే అప్డేటెడ్ ఉంటాయి. తర్వాత ఎకానమీ మీద పెద్ద క్వశ్చన్స్ అంటే చెప్పలేము, అంటే వస్తాయని చెప్పలేము, రావని కూడా మనం చెప్పలేం, కానీ సిలబస్లో ఉంది కాబట్టి మీరు ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు జాతీయ ఆదాయం కానివ్వండి, జీడిపి, జిఎన్పి, ఇలాంటి కాన్సెప్ట్ల మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెంట్ ఎకానమీ మీద బాగా ఫోకస్ చేయండి, బడ్జెట్ మీద ఫోకస్ చేయండి. కొత్తగా వచ్చిన మనకు ఇప్పుడు విబిజి గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త స్కీమ్ తీసుకొచ్చారు కదా, వికసిత్ భారత్ ఆజీవికా మిషన్. సో అలాంటి వాటి మీద ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. నీతి ఆయోగ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, 5 year ప్లాన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, లేటెస్ట్ ఎకానమీ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ప్రజెంట్ ట్యాక్సెస్ అలాంటి వాటి మీద, జిఎస్టీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ 6th టాపిక్ కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అండి. ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, రీజనల్ ఇష్యూస్, దీంట్లో ముఖ్యమైనటువంటి మీటింగ్స్, స్పోర్ట్స్, ముఖ్యమైనటువంటి కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి, వరల్డ్ కప్ క్రికెట్, T20 లాంటివి జరిగాయి, వరల్డ్ కప్ ఫుట్బాల్ జరిగింది, ఇలాంటి వాటి మీద డెఫినెట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయండి. ఇంటర్నేషనల్ స్థాయిలో ఆయా దేశాల మధ్య యుద్ధాలు, సంధులు, అగ్రిమెంట్స్, వీటి మీద ఫోకస్ చేయండి. డెఫినెట్గా మనం ఇంపార్టెంట్ అవార్డ్స్ మీద ఫోకస్ చేయండి, క్వశ్చన్స్ అలాంటి వాటి మీద ఉంటాయి. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, చాలా ఈజీ టాపిక్ అండి. ఇక్కడ మీరు స్కోర్ చేయండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఇది ఈజీగా సింపుల్గా అర్థమయ్యేటటువంటిది. మీకు అర్థమెటిక్ కొంచెం మైనస్ అయినా కూడా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మీద పట్టు సాధించండి. ఇంకా లాస్ట్ టాపిక్ ఇంపార్టెంట్, కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అన్నాడు. ఇక్కడ గమనించండి, తెలంగాణకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ మీద, ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ మీద ప్రశ్నలు వస్తున్నాయి. నాయంకర విధానం ఎవరు ప్రవేశపెట్టారనే ప్రశ్న ఉంది, గతంలో కాకతీయ
కాకతీయుల కాలంలో. అంటే మీరు శాతవాహనుల నుంచి మొదలుకొని అసబ్జాహీల వరకు, తర్వాత నెక్స్ట్ ఫేజ్ 2లో తెలంగాణ మూమెంట్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రం కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడము, అక్కడ జరిగిన జెంటిల్మెన్ అగ్రిమెంటు, తర్వాత అది వయలేట్ కావడము, తర్వాత వచ్చినటువంటి సపరేట్ స్టేట్ మూమెంట్స్, తొలి దశ ఉద్యమం, మరి దశ ఉద్యమం, తర్వాత అనేక రకాలైనటువంటి మీకు స్కీమ్స్ 6 పాయింట్ ఫార్ములా కావచ్చు, ఇలాంటి పంచసూత్ర పథకం, అష్టసూత్ర ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత మూమెంట్ ఏ విధంగా జరిగింది తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్ మీద ఫోకస్ చేయండి. క్వశ్చన్స్ అయితే పడతాయి. ముఖ్యంగా శాతవాహనుల కాలము, ప్రధాన రాజవంశాలు శాతవాహనులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, కుతుబ్ షాహీలు, అసబ్జాలు, మెయిన్ డైనాసిటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి, అవి చూసుకోండి. తెలంగాణ మూమెంట్ మీద కూడా చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు గతంలో, సో అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. మొత్తం మీద ఈ 8 టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. వీటికి సంబంధించి నేను డీటెయిల్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మన వీడియోస్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీ కామెంట్స్లో నాకు తెలియజేయండి.